నాకు తెలిసి భయానకమైన శబ్దాలు తీవ్రమైన తుఫాన్లో సుడిగాలుల నుంచి ప్రకృతి సృష్టించే భయానకమైన శబ్దం, క్రూర మృగాలు గాంటించినప్పుడు వచ్చే శబ్దం, వీటికి చాలా వరకు జీవరాశి గుండె చచ్చిపోతారు. ఇదంతా భూమి నుంచి వచ్చే భయానకమైన శబ్దాలు. భూమి మీద ఉన్న జీవరాశి కానీ భూమి నుంచి వచ్చే ప్రకృతి నుంచి సృష్టించబడిన శబ్దాలు కానీ. ఊహించుకోండి సార్, మీకు సుడిగాళ్ళు, మీకు తుఫాను వచ్చినప్పుడు, ప్రళయాలు వచ్చినప్పుడు భయానకమైన శబ్దాలు వస్తాయి. అగ్నిపర్వతాలు పేలినప్పుడు, ఆ శబ్దాలకే జీవరాశి వణికిపోద్ది. అటువంటి శబ్దాలు విశ్వంలో ఉన్న అనేక భూములు నుంచి ఎటువంటి శబ్దాలు వస్తాయి మనకు తెలియని కూడా తెలియదు. వీటన్నిటిని సృష్టించిన దేవుడు క్రూరత్వంగా, భయానకంగా, వికృతంగా కోప జ్వాలలతో ఆయన పెట్టే, అంటే ఆ కోపం నుంచి వచ్చే శబ్దం ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. మనం నరసింహస్వామి అవతారాన్ని మనకు తెలిసిన క్రూరమైన శబ్దాన్ని, క్రూరమైన రూపాన్ని మనం చూపిస్తున్నాం. కానీ నిజంగా అక్కడ ఆయన చూపించిన ఆ వికృతమైన, ఆ ప్రళయాంతకమైన, ఆ భయానకమైన, అది ఊహించుకుంటేనే విశ్వం మొత్తం వణికిపోయిందంటే అంత ఘోరంగా ఉంటుంది అన్నమాట అది, ఆ శబ్దం, ఆ రూపం. అసలు నాకు తెలిసి ఆ రూపాన్ని కూడా ఎవరు చూసుంటారు. ఎందుకంటే అది జీవరాశికి తట్టుకుని చూడగలేదు శక్తి ఎవరికి ఉండకపోవచ్చు నాకు తెలిసి. అది మనం వర్ణిస్తాం కూడా అంత సులభమే కాదు. నాకు తెలిసినంత వరకు నేను వర్ణించగలిగా. కానీ దాన్ని వర్ణించడానికి మనకి అప్పుడు నాకు తెలిసి ఆ జీవరాశి దాదాపుగా నన్ను భక్తులను ఆయన కాపాడి ఉండొచ్చు, భక్తులకి ఆ శక్తిని ప్రసాదించుండొచ్చు. కానీ చూసే శక్తి మాత్రం నాకు తెలిసి, ఆ వినే శక్తి మాత్రం ఎవరికి ఉండదు. దాన్ని ఎవరు వర్ణించలేరు, ఎవరు చూడలేదు కూడా అది రూపం. అది నిజమైన క్రూరత్వం అంటే, భయానకమైన క్రూరత్వం అంటే. అది తెలుసుకోలేక దేవుడికి విలువ తెలియక నీకున్న అల్పజ్ఞానంతో నీవు దేవుడి కింద విర్రవీగిపోయి, నేనే దేవుణ్ణి, నేను దేవుని మోసం చేయగలను, నేను గుళ్ళను ఉపయోగించి దేవుణ్ణి ఉపయోగించి
ఈ నికృష్టమైన శాసనలు చేయగలను. అధికార మతంతో మతంలో కొంత పేరు రాగానే ఆ దరిద్రుడికి లేదా దరిద్రురాలకి అధికారం వస్తుంది. వాళ్ళ కాళ్ళకు మొక్కించుకోవటం, వాళ్ళని దేవుళ్ళ కింద కొలిపించుకోవటం, వాళ్ళని కొలిసే మీరు కూడా తెలుసుకోండి ఈ రోజుకి దేవుడు అంటే ఏంటో. విశ్వంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి, అనేక రకాల భూములు ఉన్నాయి. వాటన్నిటిని సృష్టించి దేవుడు మనిషి రూపంలో ఒక మనిషిని కాళ్ళు మొక్కుతాయండి మీరు. అసలు విషయానికి వస్తే నరసింహస్వామి అవతారం ఇటువంటి దేవుడికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఈ మత గురువునీలకు బుద్ధి చెప్పడానికి సత్యయుగంలో ఎత్తిన అవతారం అది. అంటే యుగాంతంలో ప్రతి యుగంలో ఆయన వస్తున్నాడు. ఆయన ఈ తారాస్థాయికి ఇటువంటి నికృష్ట శాసనలు చేసే ఈ పిశాచి రాక్షసత్వం కలిగిన ఈ మత గురువులు ఈ మతాన్ని కొత్త మతాలను తీసుకొచ్చి పెట్టి వాళ్లే దేవుళ్ళ కింద కొలిపించుకుంటూ హిరణ్యకశిపుడిలాగా విర్రవీగుతున్న నికృష్టమైన వాళ్ళని వాళ్ళ వెనకమాల వాళ్ళకి బలం చేకూర్చే విధంగా అనేక పథకాలు, ఆ ఊరికి వచ్చే తిండి కోసం, ఆ ఊరికి వచ్చే ఉచిత నికృష్టమైన జీవితం కోసం ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ అప్పుడు హిరణ్యకశిపుడు లాంటి దరిద్రుడు రాక్షసుడుని సంహరించడానికి ఎత్తిన అవతారం కూడా అంత ప్రళయాంతంగా ఎత్తాడు ఆయన. ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో ఉంది అది అరాచకం, హిరణ్యకశిపుడు చేసే అరాచకం. అంటే భక్తి అనేది లేకోకుండా, భూమి మీద భక్తి అనేది లేకోకుండా భూమిని నరకం కింద మార్చేసి నేనే దేవుణ్ణి. ఇప్పుడు మనం అదే స్థాయిలో ఉన్నాం. కలియుగాంతంలో కూడా మనం అదే స్థాయిలో ఉన్నాం. కలికి అవతారం ఇంకా ఎట్లా ఉంటుందో మనకి, మనం ఉంటే కనుక భక్తులు కింద మనం ముందుకు పోతే, భక్తితో ముందుకు పోతే కలికి అవతారం చూసే అవకాశం, స్పర్శించే అవకాశం చూడలేకపోయినా సరే అది కూడా చాలా తీవ్ర స్థాయిలో, చాలా అతి తీవ్రమైన స్థాయిలో భయానకంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా నికృష్టంగా ఉంది ప్రపంచం మొత్తం. నిజమైన భక్తికి తావులేదు. ఒక పథకం, ఒక వెలుగు, ఇక నికృష్టమైన చేష్టలు అక్కడ. దానివల్ల నీకు ఉచిత జీవితం రావాలి, ఉచిత తిండి, ఉచిత జీవితం, దరిద్రం ఇవన్నీ రావాలి. అవన్నీ వస్తేనే అప్పుడు వాడు నువ్వు 10 మందిని తీసుకొచ్చి ఓ పథకం ప్రకారంగా ఆడు కాళ్ళు మొక్కెత్తావు. దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు పక్కకి. అది మనం చదువు చూసాం కూడా. 2020లో అది అందరం చదువు చూసాం. గుళ్ళను మూసుకుపోయినాయి. మళ్ళీ ఏదో దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చినట్టున్నాడు. మళ్ళీ బతుకుతున్నారు జీవరాశి. అయినా ఇంక బుద్ధి రాలేదు. అటువంటి వాళ్ళని నెత్తి మీద పెట్టి గంతులేస్తున్నారు, చిందులేస్తున్నారు, నికృష్టమైన చేష్టలు చేస్తున్నారు. అంటే నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అప్పుడు సత్యయుగంలో కూడా హిరణ్యకశిపుడు పరిపాలిస్తున్న టైం, ఆ సమయంలో కూడా, ఆ కాలంలో కూడా భక్త ప్రహ్లాదుడు ఘోరమైన తపస్సు చేసి విష్ణుమూర్తికి తెలియజేసాడు అనమాట. విష్ణుమూర్తికి ఏంటంటే ఆయన అనేక భూముల్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ జీవరాశి ఈ మొత్తంలో విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆయన. వాటిల్లో నాలుకంతదే భూమి. మనం ఉండే గ్రహం, ఈ సౌర్య కుటుంబం కానీ నలకది. ఆయనకి తెలియదు ఇదంతా ఎక్కడేం జరుగుతుంది అనేది. ఆయన మొత్తం ఎట్లా గమనిస్తూ ఉంటాడు. అది ఎవరన్నా తెలియజేయాలి. భక్తులు ఎవరైనా ఘోర తపస్సు చేస్తుంటే ఆయనకి అర్థం అవుతుంది. ఓకే, ఇట్లా నా భక్తికి
అక్కడ నేను ధర్మాన్ని నేను సృష్టించిన ధర్మానికి ఎదురు అక్కడ వెళ్తున్నారు, నేను వెళ్ళాలి అని చెప్పేసి ఇక ఆయన ఆ సమయానికి వస్తాడనమాట. అందుకే భక్తులు అవసరం ఉంటుంది దేవుడికి. భక్తులని ఎప్పుడైనా సరే వాళ్ళకి కష్టాలు కలిగించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయనకి వినబడుద్ది. అది అంటే ఆ భక్తి ఆ స్థాయిలో ఉండాలి, ఆయన వినబడే స్థాయిలో ఉండాలి. అందుకని ఇక ఆయన నరసింహస్వామి అవతారం ఎప్పుడైతే ఈ మంచి విధానానికి, మంచి నడవడికి, ధర్మానికి, భక్తికి, నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తున్న హిరణ్యకశిపుడు లాంటి రాక్షసత్వం ప్రజ్వలిందో దాన్ని అరికట్టడానికి, దాన్ని తుడిచిపెట్టడానికి ఎత్తిన అవతారమే నరసింహస్వామి అవతారం. అందుకని అంటే అందరూ నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకుని భక్తులు మాత్రం దేవుడి మీద భక్తిని ఎప్పుడు కోల్పోమాకండే. దేవుడు బలం మీకుంటే, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఆయన బలం ఏంటో మీకు చెప్పే ఆల్రెడీ. ఆయన బలం ఎవరు వర్ణించలేరు. అన్ని బలాలు ఆయనలోనే సమకూర్చున్నాయి. అందుకని ఆయన అంట మీకుంటే మీ అంత బలవంతులు ఇంకెవరు ఉంటారు. అందుకే భక్తి మార్గంలో ధర్మాన్ని పాటిస్తూ, ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ భక్తి మార్గంలో ముందుకెళ్తున్న ఎవరైనా సరే మీకు ఆ విష్ణుమూర్తి అవతారం అయిన నరసింహస్వామి అండదండలు ఎప్పుడూ ఉంటాయి. శ్రీ నరసింహాయ నమః.